పరిశుద్ధాత్మకి ఇప్పుడు మేరీ కూడా కూతురే అయ్యిద్ది కదా. ఇప్పుడు మనం అందరం ఆయన బిడ్డలం అంటారు కదా, ఆ లెక్క ప్రకారం మేరీ కూడా యెహోవా కూతురే అయ్యిద్ది కదా. మరి కూతురు కడుపు ఎందుకు చేశాడు? తప్పే కదా. సొంత కూతురుతో కాపురం చేసి యేసుని కన్నాడు. పరిశుద్ధాత్మ యెహోవా ఇద్దరు కలిసి ఒక స్త్రీని బలాత్కారం చేసి, ఒక స్త్రీ కన్నా కూతురు మీద అత్యాచారం అల్లుడికి తెలియకుండా. ఈ కరుణాకర్ గారు కడుపుకి అన్నం తింటున్నాడా లేదంటే ఎవరిదైనా పెంట తింటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులోని పెట్టుకుని మాట్లాడితే నీకే చాలా మంచిది. ఈ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, యెహోవా అంట మరియమ్మను బలాత్కారం చేస్తే యేసు ప్రభు వారు పుట్టారని చెప్పి ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాడు. ఇది బైబుల్లో ఎక్కడా లేదు. యేసు ప్రభు వారు ఎలా పుట్టారంటే పరిశుద్ధాత్మ, మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చడం అంటే శరీరానుసారంగా వారిద్దరు అక్కడ కలవడం కాదు. శరీరానుసారంగా కలవడం వేరు. ఆయన నోటి మాట ద్వారా, కేవలం ఆయన నోటి మాట ద్వారా ఏదైతే ఈ ప్రపంచాన్ని సృష్టించాడో అదే నోటి మాట ద్వారా మరియమ్మ గర్భము దాల్చును గాక అంటే ఆమె ధరించింది. ఈ ప్లేస్లోనే కరుణాకర్ గారు యొక్క గర్భము ధరించును గాక అంటే కరుణాకర్ కూడా గర్భం దాలుస్తాడు. ఆ విషయం మీకు తెలుసా? ఆయన నోటి మాటకు అంత పవర్ ఉంది. అర్థమవుతుంది. ఆయన సృష్టికర్త. నువ్వు ఎవడో మధ్యలో గొట్టం కూడా వచ్చి బైబిల్ మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. మీ దేవుళ్ళలాగా చెట్లలోకి తుప్పల్లోకి తీసుకెళ్ళి వారిని బలాత్కారం చేసి ఫిజికల్గా శరీరానుసారంగా కలవడం అనుకుంటున్నావేంటి? కరుణాకర్ గారు చివరిగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు శారీరక సంబంధాలు పెట్టుకోవడానికి మానవుడు కాదు. దేవుడు అనేవాడికి సెక్సువల్ ఫీలింగ్స్ ఉండవు. ఈ విషయాన్ని గ్రహిస్తే నువ్వు నిజమైన దేవుడిని ఎవరనేది నువ్వు గుర్తించగలవు. ఒకసారి దేవుని గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని నా అభిప్రాయం.